వెల్కమ్ టు రాజ్ న్యూస్. దశాబ్దం క్రితం మిగులు రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ స్వయంపాలనలో తన పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడింప చేసుకుని ఆస్తులను పెంచుకోగలిగిందా? తీర్చలేంత అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసిందా? లేదంటే రాజకీయ నేతల దివాలా కోరు మాటలు తెలంగాణ పరపతిని దివాలా తీసేలా చేస్తున్నాయా? ఇందులో ఏది నిజం? రాజకీయ పార్టీల నేతలు పరస్పరం స్వప్రయోజనాల కోసం ఎన్ని విమర్శలు చేసుకున్నా ఎదురుదాడులకు దిగిన అసలు నిజం ఒకటి ఉంటుంది. ఇక దీనిపైనే చర్చిద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు వి ప్రకాష్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, తెలంగాణ ఆస్తులు అప్పులపై మళ్ళీ చర్చ మొదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలంగాణ అప్పు కేవలం 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న చర్యలతో 4,00,000 కోట్ల 16,000 కోట్ల రూపాయలు ఆస్తులు సృష్టించబడినట్లుగా తేలింది. దీన్ని బట్టి మనం తెలంగాణలో కేసీఆర్ హయాంలో అప్పులు ఎక్కువ అనుకోవచ్చా, ఆస్తులు ఎక్కువగా అనుకోవచ్చా? ఆస్తుల కల్పన అనేది ఏ రంగాల్లో జరిగింది? ప్రకాష్ గారు. 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాలలో విధ్వంసం జరిగింది తెలంగాణలో. ఈ విధ్వంసం నుంచి మళ్ళీ దీని పునర్వైభవం వైపుగా అడుగులు వేయాలంటే, కేసీఆర్ గారు కోరుకున్న బంగారు తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలంటే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ఏదైతే నినాదం ఇచ్చినామో ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా ఏ పనికైనా డబ్బు లేనిది కాదు. మనకున్న బడ్జెట్ ఆ రోజుల్లో 62,000 కోట్లు. కేవలం 62,000 కోట్లతోని మనము 62,000 కోట్లు ఖర్చులకే సరిపోతాయి తప్ప అభివృద్ధికి సరిపోవు. కాబట్టి వేతనాలు, తర్వాత రెగ్యులర్గా చేసే ఆరోగ్యశ్రీ ఖర్చు కానీ ఇతరత్ర కానీ దానికే మన బడ్జెట్ సరిపోతుంది. దానికి కూడా ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని ఏంటంటే కొన్ని కొత్త వెల్ఫేర్ స్కీమ్స్, ఇప్పుడు పెన్షన్స్ అదివరకు 200 ఉండేది, దాన్ని 1,000 రూపాయలు చేశారు. కళ్యాణ లక్ష్మి కొత్త స్కీమ్ వచ్చింది, రైతు బంధు ఇట్లాంటివి కొత్తవి వచ్చినాయి. కాబట్టి వాటికే బడ్జెట్ సరిపోనప్పుడు అప్పులు అనేటివి తప్పదు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అప్పులు లేని దేశం లేదు. ఇప్పుడు మన అందరం ఎంతో గొప్పగా కీర్తించే అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అప్పున్న దేశం అది. ఉదాహరణకు జీడిపిలో, మన జిఎస్డిపిలో మన అప్పు అనేది 28% కూడా లేదు. కానీ అమెరికాది 130% ఉంది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చూస్తే 30 ట్రిలియన్ లోపున్న ఆర్థిక వ్యవస్థ వాళ్ళది. కానీ 36 ట్రిలియన్ల అప్పు ఉంది డాలర్స్లో, యుఎస్ డాలర్స్లో. అంటే అప్పు లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. అది వ్యక్తికైనా, ప్రభుత్వానికైనా, ఒక కంపెనీకైనా, దేనికైనా కూడా అప్పు లేనిది సాధ్యం కాదు. అయితే తీసుకున్న అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అభివృద్ధి మీద పెట్టినట్టయితే రిటర్న్స్ వస్తాయి. ఒక సర్వే ప్రకారం ఏంటంటే కేసీఆర్ గారు చేసిన అప్పులలో దాదాపుగా 85% వచ్చేసి అప్పులన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినట్టుగా, కేవలం 15% మాత్రమే ఈ స్కీమ్స్ మీద, అంటే స్కీమ్స్ మీద, పథకాల మీద, పెన్షన్స్ మీద, ఈ ఆసరా పెన్షన్స్ కావచ్చు, లేకుంటే రైతు బంధు లాంటివి కావచ్చు, వీటి మీద పెట్టిన ఏంటంటే కొన్ని ఏమో రిటర్న్ వస్తాయి, కొన్ని రావు. కానీ ప్రతి పైసా కూడా ప్రజల చేతుల్లోకి పోయింది, దాచుకోవడం అనేది జరగదు. అది ప్రజల్లోకే వస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి కొనుగోలు చేయడానికి వాళ్ళు మార్కెట్లోనే స్పెండ్ చేస్తారు. గ్రాసరీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, రకరకాల ఐటమ్స్. కాబట్టి మళ్ళీ అది చలామణిలోకి వచ్చినప్పుడు జిఎస్టీ 18%, 5% నుంచి 18% మన గవర్నమెంట్ ఖజానాకే వస్తుంది. ఇట్లా రావడం వల్ల ఏమైందంటే కేసీఆర్ చేసిన అప్పులు అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినా, అవి ప్రజల పథకాల మీద పెట్టినా కూడా, ప్రజలకు నేరుగా చెల్లించినా కూడా, ఇవన్నీ కూడా మళ్ళీ ఖజానాకే రావడం వల్ల పలుసార్లు ₹1 ఒక 10-15 సార్లు చలామణిలోకి వస్తుంది తిరిగి తిరిగి. ఈ సర్క్యులర్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో సర్క్యులర్ ఎకానమీ అంటాం మనం. అయితే అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ 29,000 కోట్లే మనకు ట్యాక్స్ ఆదాయం ఉండేది కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు. ఇది దిగిపోయిన నాటికి 2023 నాటికి అది 1,12,000 కోట్లు అయింది. 62,000 కోట్లు ఉన్న బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 2.5 లక్షల కోట్లు దాటింది. అంటే ఏ రంగంలో చూసినా కూడా ఎకానమీ బాగా గ్రో అయింది. ఇప్పుడు ఉదాహరణకు డబల్ డిజిట్ కేవలం కోవిడ్ ఉన్న 2 సంవత్సరాలు తప్ప ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ గ్రోత్ అనేది డబల్ డిజిట్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత. మీరు ఆ పీరియడ్ పర్టికులర్గా 2014 నుంచి 2023 వరకు ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా, భారతదేశంలోని ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చూసినా కూడా తెలంగాణ టాప్లో మనకు కనబడుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్గా మనకు ఫస్ట్ 5 ఇయర్స్లో యావరేజ్ 17% డబల్ డిజిట్ గ్రోత్ 17% ఉంది. మనకు కంపేర్ చేసినప్పుడు ఏ రాష్ట్రం కూడా లేదు. కాబట్టి ఎకానమీ 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో 29,000 కోట్ల ట్యాక్స్ వస్తే కేవలం 9 సంవత్సరాల్లో 4 రెట్లు పెరిగి 1,12,000 కోట్లకు పోయింది.
పోనీ ఏమైనా ట్యాక్సులు పెంచిండు అంటే పెంచలేదు. భూమి పన్ను అదివరకే రద్దు అయింది, నీటి తీరువా రద్దు చేశాడు, ఇతరత్ర కూడా ఎక్కువ ట్యాక్సులు పెంచలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇవాళ మనం చూసినట్టయితే అన్ని పన్నులు పెంచింది. బట్ కేసీఆర్ పీరియడ్లో అట్లా పెరగలేదు, ఆర్టీసీ కానీ ఇతరత్ర కానీ. సో అది ఒక గొప్ప అనుభూతి మనకి, ఏంటంటే స్వయం పాలనలో ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారు సృష్టించారు. వారు తెచ్చిన ప్రతి పైసా కూడా 85 పైసల రూపాయికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మళ్ళీ రిటర్న్ వచ్చే ఆదాయం మీద, అంటే ఎకనామికల్ గ్రోత్ మీద పెట్టడం అనేది అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండి. కాబట్టి ఎప్పటికీ కేసీఆర్ గారు చరిత్రలో మిగిలిపోతారు. వారు చేసిన ఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సుసంపన్నం చేయడం. అప్పుల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అడుగు భాగంలో మనకు కనబడుతుంది. అంటే 24వ రాష్ట్రంగా మనకుంది అప్పులు బాగా చేసిన రాష్ట్రాల్లో. 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ స్థానంలో ఉంది. బట్ ఆంధ్ర కంటే కూడా మనము తక్కువ అప్పులు చేశాం. మరి ఇవన్నీ కూడా జనాలకు అర్థం కావు కాబట్టి అబద్ధాల ప్రచారం బాగా జరుగుతుంది. ఎస్. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు దండగాని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అంటుంది. జల వనరుల శాఖ నిపుణులుగా దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో నిజమెంత అంటారు? అంటే వీళ్ళకి నీళ్ళ గురించి అస్సలు లెక్క తెలియదు. అంటే 57 ఏళ్ల రాష్ట్రంలో ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెసే. ఇప్పుడు మనకున్న ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసిండు నీలం సంజీవ్ రెడ్డి గారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నిజాం గవర్నమెంట్లో 9 ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్రం దగ్గర పోయి నీటి కేటాయింపులు పొంది కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టిన తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారు మహబూబ్ నగర్ను సస్యశ్యామలం చేయడానికి 3 ప్రాజెక్టులు, నల్గొండకు 1 ప్రాజెక్టు, తెలంగాణలో గోదావరి తీరంలో 4 ప్రాజెక్టులు, ఇచ్చంపల్లిని కూడా మళ్ళీ పునర్నిర్మించాలని, ఇట్లా మొత్తం 9 ప్రాజెక్టులకు పనులు మొదలు పెడితే నీలం సంజీవ్ రెడ్డి గారు రాగానే ఈ 9 ప్రాజెక్టులను రద్దు చేశాడు. ఒక ప్రాజెక్టు మాత్రం ఏలేశ్వరం పేరుతో ఉన్నది, నాగార్జున సాగర్ పేరుతో పనులు కొనసాగినాయి. కానీ మనకు నీటి కేటాయింపులు బాగా తగ్గించి ఆంధ్రకు పెంచారు. 161 టీఎంసీలు వాడుకునే దగ్గర కేవలం 80 టీఎంసీల కాడికే ఆ ప్రాజెక్టును పరిమితం చేశారు. అంటే 50%కు తగ్గిపోయింది ఆంధ్రలో కలవడం వల్ల. ఇంకా అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర అనేటివి 17 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను ఏకపక్షంగా రద్దు చేశాడు. మెదక్లో దేవనూరు ప్రాజెక్టు 38 టీఎంసీలు, అంటే 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మాకు వద్దని చెప్పి లెటర్ రాశాడు. గోదావరి ప్రాజెక్టు 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది, ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్ట్ లేదని స్వయంగా కేఎల్ రావు గారు పొగిడారు. ఆ ప్రాజెక్టును 5.5 లక్షల ఎకరాలకు తగ్గించాడు, 28 లక్షల ఎకరాల నుంచి. తెలంగాణలో ఒక మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్ తప్ప ఆనాడున్న 8 జిల్లాలలో 6 జిల్లాలకు ఆ ప్రాజెక్టే దిక్కయ్యేది. అటువంటి గొప్ప ప్రాజెక్టును కేవలం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పరిమితం చేశాడు. చాలా తక్కువ ఆయకట్టు, 5.5 లక్షల ఎకరాలు. అంటే ఇట్లా డబ్బులు మన ప్రాజెక్టుల మీద పెట్టకుండా ఎప్పుడో పాడైపోయిన ధవళేశ్వరం ఆనకట్టను పునర్నిర్మించారు. చాలా మందికి తెలియదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా 150 ఏళ్ల కింద కట్టిన ధవళేశ్వరం చెక్కు చెదరకుండా ఉంది అని అంటాడు. సార్ రేవంత్ రెడ్డి అన్నాడంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆయనకు తెలియదు కాబట్టి. బట్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఏం భ్రమలో ఉన్నారంటే అప్పుడు ధవళేశ్వరము అర్ధర్ కాటన్ కట్టింది ఇంకా ఉన్నదనుకుంటాను, ప్రకాశం బ్యారేజ్ కూడా అర్ధర్ కాటన్ కట్టిందే ఉన్నదనుకుంటాను. ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి సమైక్య రాష్ట్రం నుంచి రీపే చేశారు. 1970లో అప్పులు తెచ్చి దాన్ని పూర్తి చేశారు ఈ 2 ప్రాజెక్టులు. అంటే ఇవన్నీ అర్ధర్ కాటన్ కట్టినవి కాదు, మన ప్రాజెక్టులను పండబెట్టి మన నిధులను మళ్లించి ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టుకున్నారు. అప్పులు చెల్లించడానికి తెలంగాణ బడ్జెట్ అంతా దారి మళ్లించారనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. అయితే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ ప్రాజెక్టులు రద్దు చేస్తే కేసీఆర్ గారు గోదావరి నీళ్ళని ఎట్లా వాడుకోవాలనో ఆలోచించి ఇవాళ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం అనేది నిర్మించాడు. కాళేశ్వరం కనుక లేకపోతే మనకున్న 1000 టీఎంసీల వాటాలో కనీసం 100 టీఎంసీలు కూడా గోదావరిలో మనం వాడుకోలేము. కాళేశ్వరం వల్లనే మనకు ఎత్తిపోతలు, కాళేశ్వరం కావచ్చు, సీతారామ కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇవన్నీ కూడా మనకు గోదావరి నీళ్ళను వాడుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం. ఈ చర్చ ఇవాళే జరగట్లేదు, మనకు నిజాం కాలంలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది. మా ఆశ్చర్యం ఏంటంటే 1946లో 47లో కడెం ప్రాజెక్టు, అంటే గోదావరి ఉత్తర కాల్వ అని చెప్పి దాని కింద 150,000 ఎకరాలు ఆయకట్టు తీసుకున్నారు. ఆ రోజుల్లోనే 2 స్టేజీలలో ఎత్తిపోతల పథకం పెట్టారు, కడెం నుంచి మంచిర్యాల వరకు, బెల్లంపల్లి వరకు. అంటే గోదావరి నీళ్లను మనం ఎత్తిపోతల ద్వారా తప్ప వేరే మార్గం లేదనే విషయాన్ని ఆ రోజుల్లోనే నిజాం కాలంలోనే ఇది తేట తెల్లమైంది.
కానీ ఇవాళ కోదండరాం లాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది కానీ ఇవి తిప్పిపోతలని వెక్కిరించడము, లేక ఈ మనకి ప్రకృతికి విరుద్ధంగా నీళ్ళని పైకి నడిపిస్తారా అని మాట్లాడడము. ఇక వీళ్ళు ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నారు? గోదావరి నీళ్ళని మనం వాడుకోకపోతే, వాడుకోవడానికి ఇంకో అవకాశం కూడా లేకపోతే, ఎత్తిపోతలే దిక్కైనప్పుడు ఇట్లా రాళ్ళేయడము, బురద చల్లడము వాళ్ళ తగున అది. ఎందుకంటే తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరూ కూడా కోదండరాం గారు, కేసీఆర్ గారు నాయకత్వాన్ని పనిచేశారు. మరి ఈ నాయకునికి ఎందుకు ఆలోచన రావట్లేదు? మనకు తిప్పిపోతలు ఎత్తిపోతలు తప్ప వేరే మార్గం లేదనేది. అందుకే కాళేశ్వరాన్ని ఎవరన్నా ఇది పనికిరాదు అని అంటే మాత్రం వాళ్ళని మనం పనికిరాని వాళ్ళుగా జమగట్టాలి తప్ప, కాళేశ్వరం తప్ప తెలంగాణకు జీవనాధారం ఇంకోటి లేదు. అయితే ప్రకాష్ గారు, తెలంగాణ ఏర్పడేటప్పుడు ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకున్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ గారు, అంటే మేమందరం కూడా 2000 సంవత్సరం నుంచి కొన్ని వందల గంటలు కూర్చొని చర్చించి పార్టీ పెట్టాం. పార్టీ పెట్టిన తర్వాత 14 ఏళ్ళు కొట్లాడాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టో రాసిన దానిలో నేను ఆ కమిటీలో మెంబర్ని. అప్పుడు కడియం శ్రీహరి గారి అధ్యక్షతన ఎన్నికల ప్రణాళిక రాసినప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత వ్యవసాయం, సాగునీటి రంగం. మాకెందుకు ఆ 2 రంగాలను ఎంచుకోవాలనిపించింది? ఎందుకంటే ఇవాళ మేధావులు ఆకునూరు మురళి కావచ్చు, అరగోపాల్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళెంతసేపు విద్య మీద, దవాఖానాల మీద, వైద్యం మీద బాగా ఖర్చు పెట్టాలంటారు. వాస్తవమే అది. కానీ ఆ రోజు మాకు ఈ రోగాలను చికిత్స చేయడమో, విద్యను అభ్యసించడమో కంటే ముఖ్యమైన లక్ష్యం ఏముండే అంటే, ఈ వేలాది మంది చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని, బోర్లేసి నీళ్లు పడక, ఒక్కొక్క రైతు 35 బోర్లు 50 బోర్లేసి నీళ్లు పడక బాగా ఇబ్బందుల పాలవుతున్నారు. లాస్ట్కు పరువు కోసం అప్పు చెల్లించక 35,000 మంది రైతులు అప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ చనిపోయేటోళ్ళను కాపాడడం అనేది ప్రథమ ప్రాధాన్యత పెట్టుకున్నాం కాబట్టి సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు. అందులో కేవలం 50,000 కోట్లు కూడా అగ్రికల్చర్కు, సాగునీటి రంగానికి ఆయన పెట్టట్లేదు. కానీ కేసీఆర్ అట్లా కాదు. ఒక పక్కన రైతులను ఆదుకుంటూనే రైతు బంధు కావచ్చు, రైతు వాళ్ళ రుణమాఫీ కావచ్చు, లేదా రైతు బీమా కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూనే ఆయన సాగునీటి రంగం మీద అత్యధికంగా ఖర్చు చేయడం జరిగింది. ఈ 2 రంగాలకు 40% కంటే ఎక్కువ బడ్జెట్ను ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరాల పాటు, దాదాపు 9.5 సంవత్సరాల పాటు కేటాయించిన చరిత్ర కేసీఆర్ గారిది. అందుకే పంటలు పండినాయి కాబట్టి, సాగునీటి విస్తీర్ణం పెరిగింది కాబట్టి, బోర్లకు బదులు కాలువల మీద కాళేశ్వరం ద్వారా వాగుళ్లలో, చెరువులలో నింపిన నీళ్లు కావచ్చు, ఈ స్థిరీకరణ కావచ్చు, ముఖ్యంగా నిజాం సాగర్ దగ్గర నుంచి అప్పర్ మానేర్, శ్రీరామ్ సాగర్, వరద కాలువ, వీటన్నిటి స్థిరీకరణ వల్ల కావచ్చు బాగా వడ్ల అనేటి రాబడి పెరిగింది, ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఇప్పుడు ఒక్కటి ఆలోచించాలి, ధాన్యం ఉత్పత్తి పెరిగితే ఒక రైతుకే లాభం కాదు. ఆ ధాన్యాన్ని మార్కెట్కి వేసినప్పుడు ట్రాన్స్పోర్ట్, లారీలకు లాభం, డ్రైవర్లకు జీతాలు వస్తాయి, కూలీలకు వస్తాయి, అక్కడ దించిన హమాలీలకు వస్తాయి. ఆ ధాన్యాన్ని మళ్ళీ మార్కెట్లో బియ్యం పట్టించిన రైస్ మిల్లర్లకు వస్తాయి, బియ్యాన్ని అమ్మిన మార్వాడికి వస్తాయి. ఇవన్నీ మళ్ళీ వచ్చిన డబ్బు అంతా కూడా మార్కెట్లో ఏదో ఒకటి కొనడానికి ఖర్చు చేస్తారు కాబట్టి జిఎస్టీ వస్తుంది. ఇదంతా కూడా ఒక సర్క్యులర్ ఎకానమీగా చూడాలి తప్ప రైతుకు ఎంత ఆదాయం వచ్చింది, కాళేశ్వరం కరెంటుకి ఎంత ఖర్చు అయిందని ఇట్లా తప్పుడు లెక్కలు తీసే వాళ్లకు అవగాహన లేదనుకోవాలి మనం. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. తెలంగాణకు ఉన్న అప్పులన్నీ, ఆస్తులన్నీ అని నిండు పార్లమెంట్లో తేలిన లెక్క ఇప్పుడు దొంగ ఎవరో, దొర ఎవరో ప్రజాక్షేత్రంలో నిలబెట్టింది. గత ప్రభుత్వం చేసింది అప్పులు కాదు, పెంచింది ఆస్తులని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తెలంగాణ రుణాల గురించి, తెలంగాణ ఎవరికి రుణపడి ఉంది అనే విషయాల గురించి కొత్త చర్చకైతే తెరలేపింది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.